ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాల్లోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం రాత్రి 12:49 చంద్రాస్తమయం ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 12 వరకు. ఇక ఈ రోజు తిథి అష్టమి రాత్రి 11:15 వరకు ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:27 వరకు ఉంటుంది. తదుపరి ఆషాఢ ప్రారంభమవుతుంది. యోగం శివము సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. కరణం పాలవ ఉదయం 10:21 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ రాత్రి 11:26 వరకు ఉంటుంది. ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:40 నుండి 9:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉండి మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:11 నుండి 9:56 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 6:07 నుండి 7:54 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నీ నిజాయితీ ఒకరోజు నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.